యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు నేనే చదువుతున్నానండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఈ మాట యాకోబు భక్తుడు ఎవరి కొరకు రాస్తున్నాడు అనంటే ఏలియా గురించి రాస్తున్నాడు. అక్కడ ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ ఆయన ఆకాశము వర్షించకూడదు అని ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం రాలేదు. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షం లేదంట, భూమి మీద మంచు లేదంట. కాబట్టి కరువు వచ్చింది, ఆహారం లేదు, పశువులకు గ్రాసము లేదు. ఆ దేశం అంతా కూడా వర్షము రాని కారణంగా చాలా దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏలియాతో మరలా మాట్లాడుతున్నారు. ఏలియా, నేను భూమి మీద వర్షింపబోతూ ఉన్నాను, వెళ్ళి ప్రార్థన చేయి, ఈ విషయం రాజుతో చెప్పే అన్నారు. ఆయన వెళ్ళి ఆహాబుతో ఏలియా చెప్పేశాడు, వర్షం వస్తుంది భూమి మీద, కాబట్టి నువ్వు కూడా సిద్ధపడు అని. ఎవరితో చెప్పాడు? ఆహాబు రాజుతో చెప్పి, సరే విస్తారమైనటువంటి ధ్వని పుడుతుంది, నువ్వు నీ రథం మీద నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆహాబు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వర్షం ఇంకా రావడం లేదు. అప్పుడు మనందరికీ తెలిసినటువంటి సందర్భమే 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంటుంది. ఇన్సిడెంట్ అది. ఈ విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఏలియా దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవలసింది ఉంది, నూతన నిబంధన భక్తులమైనటువంటి మనము. యాకోబు పత్రిక దేని గురించి రాయబడిందంటే, అప్పుడు సంఘము స్థాపించబడిన తర్వాత ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంఘ క్రమము ఎలాగా, పెద్దలు అనేవాళ్ళు ఎలా ఉండాలి, సంఘములో ఉన్నవాళ్ళు ఎలాంటి మనస్తత్వాలతో ఉండాలి, ధనికులను ఒకలాగా పేదవారిని ఒకలాగా చూడకుండా ఎలాగ సంఘమంతా కలిసి ఏక మనస్కులై ఉండాలి. సంఘంలో ఈ నాలుక ఎటువంటిదో తెలుసు కదా, చాలా జాగ్రత్తగా సంఘంలో నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది కారు చిచ్చు పెట్టేస్తుంది, మరి అడవి అంతా తగలబడిపోతుంది చిన్న అగ్నికి. ఎలాగనో ఈ నాలుక సర్వ ప్రపంచానికి కూడా చిచ్చు పెట్టేస్తుంది. కాబట్టి సంఘము, సంఘ క్రమము, దానిలో ఉన్నటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసుకుని వచ్చాడు యాకోబు. ఆ దినాలలో సంఘాలలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒకడు ఇలాగా, ఒకడు అలాగా, ఒకడు అలాగా అని చెప్తూ ఉండగా ఆ సంఘములో ఉన్నటువంటి పెద్దలలో యాకోబు ఒక పెద్ద. కాబట్టి ఆ పెద్ద అయినటువంటి ఆయన క్రమమంతా రాసుకుని వస్తూ సంఘ వివరం అంతా ఇస్తూ, సంఘంలో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాగా మనం సంఘంలో ఉండాలని చెప్పుకొస్తూ ఏలియాని తీసుకొచ్చాడు మళ్ళీ ఇక్కడికి. ఏలియా పాత నిబంధన కాలపు భక్తుడైన ఆ అగ్ని ప్రవక్త అంటారు. ఆ ప్రవక్తని ఇక్కడ తీసుకొచ్చేసాడు, ఆయన సంఘంలోనికి తీసుకొచ్చేసాడు. ఎందుకు అనంటే ఏలియా కూడా నీలాగా నాలాగా కొన్ని సందర్భాలలో దురుసుగాను ప్రవర్తించాడు, కొన్ని సందర్భాలలో ఏదైనా థ్రెట్ కలిగినప్పుడు భయపడిపోయి దేవుడు లేడన్నట్లు ప్రవర్తించాడు. ఒక సందర్భంలో యెజబెలు భయపెడితే భయపడిపోయి పారిపోయాడు, ఒక సందర్భంలో కోపగించాడు, ఒక సందర్భంలో ఎందుకు వచ్చిన బ్రతుకు చంపే అన్నాడు, ఒక సందర్భంలో. ఇవన్నీ ఆటోమేటిక్గా మనందరం కూడా అనేక సందర్భాల్లో పలికేటువంటి మాటలే. అందుకే అన్నాడు యాకోబు, ఏలియా మనలాంటి స్వభావము గల మనుష్యుడే అయినప్పటికీ అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీదకి మంచు కానీ వర్షం కానీ రాకుండా ఆకాశము మూతబడిపోయింది. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి దాని యొక్క ఫలం ఇచ్చింది. ఇతన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అని యాకోబు సంఘముతో మాట్లాడుతున్న మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం నేర్చుకోవాలి? చాలాసార్లు ఈ యొక్క లేఖన భాగం మనం ధ్యానం చేసేసాం. చాలాసార్లు మనకి ఇది నేను చెప్పకుండానే మీ అందరికీ తెలుసు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని. అప్పుడప్పుడు మనమే సాటిస్ఫై అయిపోతూ ఉంటాం అన్నమాట. కోపగించినప్పుడు, కోపం వచ్చినప్పుడు, బదరీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు ఏలియాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆయన స్వభావం మనలో ఉందని బాగానే ఉంది, కానీ ఆయనలాగా ప్రార్థన చేస్తున్నామా అనేది ఈరోజు ప్రశ్న. ఎలా ప్రార్థన చేశాడండి ఆయన అంటే చూసాం, ఆసక్తితో ప్రార్థన చేశాడు, బాగుంది. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఒక మాట, వర్షం వచ్చేసేది వెళ్ళి చెప్పేసే ఆహాబుతోటని. సరే ఈయన చెప్పేశాడు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. కర్మేలు పర్వతం మీద నుంచి అతను కూడా రథం వేసుకుని వర్షం రాకముందే ఆహాబు రాజు వెళ్ళిపోయాడు.
డిక్లరేషన్ అయిపోయింది, వర్షం రావట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? కర్మేలు పర్వతము క్రింద, అంటే పర్వతం లోపలే, పర్వతం మీదనే కూర్చొని ఇంకా పైకి ఎక్కమని అసిస్టెంట్తో చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తాను, ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు పైకి వెళ్ళి వర్షం వస్తుందో లేదో చూసిరా అన్నాడు ఆయన. ఫస్ట్ ప్రేయర్ అయిపోయింది. చాలా పవర్ఫుల్గా చేశాడు. ఎందుకంటే ఏలియా ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. ఏలియా 4 లైన్లు ప్రార్థనే చేశాడు బయలుదేవత ప్రవక్తల యొక్క ఛాలెంజ్లో. 4 లైన్లు. ప్రొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు బయలుదేవత ప్రవక్తలు. వాళ్ళ టైం ఏమోని మొత్తం డే అంతా సన్సెట్ ఇంచుమించు అయిపోయేంత వరకు ప్రార్థించారు వాళ్ళు. రోజంతా ప్రార్థన చేసినా వాళ్ళకి జవాబు రాలేదు. ఏలియా 4 లైన్ల ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చింది. సేమ్ వే ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే 4 లైన్ల ప్రార్థన చేసాడు. చూసిరా అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. పైకి వెళ్ళినప్పుడు చిన్న సూచన కూడా లేదు, గట్టి ఎండ ఉంది. ఎక్కడ చూడమన్నాడు? పైకి వెళ్ళి సముద్రము మీద పైకి పార చూసిరా అన్నాడు. ఇలా చూశాడు అనమాట ఆయన. అసలు సూచనే లేదు. బయట ఎండ వస్తుందా, ఈరోజు వర్షం వస్తుందా? మార్నింగే వర్షం వచ్చింది, చిన్న చిన్న చినుకులు పడ్డాయి, బట్టలు ఆరేద్దామా వద్దా? మనం అందుకు చూస్తాం కదా. అలా చూసినప్పుడు రాదులే వేసేద్దాం అని ఎలా వేస్తామో అలా చూశాడు ఈయన. చూస్తే ఎక్కడా చిన్న సూచన లేదు. కిందకు వచ్చి, అయ్యా మీరు చాలా పవర్ఫుల్గా చేశారు, దాంట్లో డౌట్ లేదు, కానీ ఏ సూచన లేదు అని అన్నాడు ఆయన. సరే, మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏలియా. సెకండ్ ప్రేయర్. ఇప్పుడు ఈ 4 లైన్ ప్రార్థన కంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుంటాడా లేదా? చెయ్యాలి, లేకపోతే ఇందాక ప్రార్థన సక్సెస్ అవ్వలేదు. ఎక్స్టెన్షన్ అయ్యిందండి. ఇందాక ప్రార్థన పావుగంట అయితే ఇప్పుడు అరగంట చేశాడు ఆయన. అరగంట చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూసిరా మళ్ళీ అన్నాడు. చాలా కాన్ఫిడెంట్తో చెప్పాడు, వెళ్ళి చూసిరా పైకి వెళ్ళి. పైకి వెళ్ళి చూసినప్పుడు అస్సలు ఇంకా ఇంతకు ముందు కంటే ఎండ ఎక్కువగా ఉంది. ఆ సముద్రం పైన చూస్తే అసలు చిన్న సూచన, ఎందుకంటే ఆకాశము మూతబడిపోయి 3.5 సంవత్సరాలు అయిపోయిందేమో. రోజు ఎలా ఉందో అంత భయంకరంగానే కనబడుతుంది. ఏమాత్రం చిన్న చల్లగాలి కూడా రావట్లేదు అక్కడ. ఆ కొండ మీద అతను పార చూస్తున్నప్పుడు చిన్న చల్లగాలి కూడా లేదంట. అసలు ఇంపాసిబుల్ అనమాట. మనం అలా చూసి అంత గట్టి ఎండలో ఇలా వర్షం వచ్చేసేదంటే అది ఇంపాసిబుల్. అందులోకి వర్షం రాక ఇన్ని రోజులైందేమో, ఇంకొంచెం భయంకరంగా కనబడుతుంది ఆకాశం. క్రిందకు వచ్చి చెప్పాడు, లేదు వర్షం రాదు, అస్సలు సూచన లేదయ్యా. అవునా? మళ్ళీ ప్రార్థన ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా? అయింది. 1 అవర్ వరకు వచ్చేసాడు ఆయన ప్రార్థన. మళ్ళీ 1 గంట సేపు ప్రార్థించిన తర్వాత చాలా పవర్ఫుల్గా చేసుంటాడు ఆయన. ఇంక ఎలాంటి పదాలు పెట్టుంటాడో. ఆకాశం నుంచి అగ్ని దించడానికి కొన్ని మంచి పదాలు పెట్టాడు. ఇజ్రాయేలీలలో నీ వంటి దేవుడని మొదలు పెడతాడు ఆయన. జీవము గల నీవు ఇలా ప్రూవ్ చేసుకో అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి అనుభవము గల గొప్ప దైవజనుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆహాబు రాజు దగ్గరికి వచ్చి వర్షం రాదు అని చెప్పడానికి నిలవబడతాడు. చూశారు కదా, అదే 18వ అధ్యాయంలో మీకు అన్ని వివరాలు ఉంటాయి. ఆహాబు రాజు దగ్గరికి వచ్చి నిలవబడి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, చూడు నేను ఒక మాట చెప్తున్నాను వినుకో, 3.5 సంవత్సరాలు వర్షం రాదు అంటే ఎంత భయంకరం అది. రాజు కోపం వచ్చిందంటే అక్కడికక్కడే చంపేస్తాడు. అందులోకి అప్పుడే ప్రవక్తలందరినీ చంపేస్తున్న టైం అది. అతనింట్లోనికే వెళ్ళి నిలవబడి అంటే నెగిటివ్ ప్రాఫెసీ చెప్తున్నాడు ఆయన. ఎంత ధైర్యం ఉండాలి. దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళి నిలవబడు అన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందో చెప్పడాయన. అప్పుడు రాజు కొడతాడు నిన్ను, నువ్వు ఓర్చుకొని ఏం చెప్పడాయన. అంతవరకు ఆ నెగిటివ్గా అసలు అక్కడ నిలవబడినంతసేపు కూడా తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ చాలా ధైర్యంగా నిలవబడ్డాడు. ఎందుకు అంటే దేవుని ఎదుట నిలవబడేటువంటి అనుభవం గలవాడు ఏలియా. హల్లెలూయా. ఇతను అంతకంటే గొప్పవాడేం కాదు అనుకున్నాడు. దేవుని ఎదుట నిలవబడే అనుభవము గలవారం ఎవరమైనా సరే మనుషుల ఎదుట చాలా ధైర్యంగా ఉంటాం అన్నమాట. మన ధైర్యం వేరేగా ఉంటుంది. మన ధైర్యం నిజంగానే చాలా, అసలు ఇంకా మనం ప్రతి సమస్యకి కానీ, మనుషులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, దేనికి కానీ అలానది గర్వం కాదు. అది మన భక్తి మనకు ధైర్యం పుట్టించడం అంటారు దాన్ని. మన భక్తి మనకి ధైర్యం పుట్టించడం అంటారు. మన సీఎం గారు ఒక ఇంటర్వ్యూ చేశారు ఈ మధ్యకాలంలో. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇంత స్ట్రెస్ ఎలా తట్టుకుంటున్నారు, ఇంత ప్రతిపక్షాల యొక్క చీత్కారాలు, తిట్లు, కౌంటర్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు, మీరు ఇంత కూటమి ఏర్పడిపోయింది, మీరు సింగిల్గా ఉన్నారు, మీకేం స్ట్రెస్ అవ్వడం లేదా అని అడిగారు. నేనేమి స్ట్రెస్ తీసుకోను, ఎందుకంటే నేను బాగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆయన చెప్పిన 3 మాటలు, నేను స్ట్రెస్ తీసుకోను, నేను చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటాను, తర్వాత ఆయన చేతులకు అప్పగిస్తాను, చేసేదేముంది ఆయన ఏం చేస్తారో అది జరుగుతుంది అన్నాడు ఆయన.
ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది. ఈరోజు దేశమే కాదు, ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని చూస్తున్నారంట ఈ యవ్వనస్తుడు ధైర్యం ఏంటి అని. ఆయన చూసినప్పుడు, సర్వేలు ఏమైనా చెప్తున్నాయో చూసినప్పుడు, సీట్లు ఎన్ని వస్తాయో ధైర్యంగా చెప్తున్నప్పుడు, ఇంకా ఆయన చూసినప్పుడు ప్రజలకి భయం కలుగుతుందంట, రాజకీయ నాయకులకి భయం కలుగుతుందంట. నిన్ను చూసినప్పుడు జనులు భయపడతారని రాయబడి ఉంటుందే, యెహోవా నామము పేరట మనం ఉన్నప్పుడు. అది మన ముఖ్యమంత్రి చేసి చూపిస్తున్నాడు. దాని రహస్యం ఏమిటయ్యా అని అడిగారు అందరూ. అడిగితే ఏ మాత్రము సంకోచించకుండా నా రహస్యము ప్రార్థన అన్నాడు. హల్లెలూయా. ఏలియా అటువంటి వాడు. నేను దేవుని సన్నిధిలో నిలవబడేవాడిని, నాకేం భయం లేదన్నాడు. నిలవబడ్డాడు, చెప్పాడు. మొత్తానికి వర్షం రాలేదు. ఇప్పుడు వర్షం వచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడు ఏలియా ప్రార్థన చేసి ప్రూవ్ చేసుకోవాలి. వాగ్దానము ఉంది, వర్షం వస్తుందని. వాగ్దానము ఉండి జవాబు రావట్లేదు. ఇది ప్రస్తుత ప్రజల యొక్క సమస్య. ఇక్కడ కూర్చున్న నీ సమస్య, నా సమస్య, ప్రస్తుతం యూట్యూబ్లో చూస్తున్న ప్రజల యొక్క సమస్య ఏంటంటే, నీకు వాగ్దానం ఉంది, జవాబు రావట్లేదు. దానికోసం ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాలి? ఎన్ని దినాలు ప్రార్థించాలి? ఎన్ని రోజులు దానికోసం కనిపెట్టాలి అంటే, అది దేవుడు ముందే నీకు ఇన్ని రోజులు పడుతుందని ఎప్పుడు చెప్పడు. అబ్రహాంకి బయలుదేరి వెళ్ళమని నీకు 25 years నీకు వెయిటింగ్ టైం అని చెప్పాడా ముందే? చెప్పడు. నీకు బిడ్డనిస్తానంతే, నువ్వు రావాలంతే బయటికి. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. వారి విశ్వాసము పరీక్షించబడుతూ ఉంటుంది, వారి యొక్క నమ్మకత్వం పరీక్షించబడుతూ ఉంటుంది. వారు దేవుని ఎదుట ఎలా ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అబ్రహాంకి ఎలాగో ఈరోజు మనకి కూడా అలాగే, ఆ రోజు ఏలియాకి ఎలాగో ఈరోజు మనకి కూడా అలాగే అని చెప్పడానికి ఈ యాకోబు ఏలియా గారిని సంఘ క్రమంలోనికి తీసుకొచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు కూడా అదే క్రమము. ఈరోజు మరలా ఏలియా గారు ఈరోజు నిస్సీ చర్చికి వచ్చారు. వచ్చి ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీకు ఎలా ప్రార్థించాలో నేను నేర్పిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు 2 సార్లు ప్రార్థించాడండి, రాలేదు. 1 hour దాటిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రేయర్ టైమింగ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ అయిపోయింది. పోనీ విడిచిపెట్టి, ఏంటయ్యా నువ్వు చెప్పావు కదా ఇంకా కురిపించట్లేదు, రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని ఏమీ అడగడం లేదు. సరే అయితే మరలా మళ్ళీ చూద్దుగాని, ఒక నిమిషం ఉండని మళ్ళీ ప్రార్థించాడు ఆయన. మళ్ళీ ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్గా చేసి ఉంటాడు ఆయన. 3వసారి ఏ సూచన కూడా లేదు అన్నాడు. అహాబునైతే వెళ్ళిపోమని చెప్పేశాడు ఆయన. అసలు సూచన ఏమో కనబడట్లేదు, ఇప్పుడే వస్తుంది వర్షం అని చెప్పారు దేవుడు. అసలు చాలా భయంకరంగా ఉంది సిట్యుయేషన్. చూస్తే ఫలితం ఏమీ కనిపించట్లేదు, ఆకాశం అంతా శూన్యంగా ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి లేదంటే వింటున్నటువంటి అనేక మంది జీవితాల్లో సూచన కనబడలేనంత శూన్యముగా, వాగ్దాన నెరవేర్పు మనం అసలు చూడలేమేమో అన్నట్లు. ఏంటి ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించి, ఎంతమంది గొప్ప దైవజనులతో ప్రార్థన చేసుకొని, ఎంతమందికి ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేసి, మనం దొరలేసి, మనం ఉపవాసం ఉండి, మనం ప్రార్థన చేసి ఒక సూచన అడుగుతూ ఉంటే ఏమీ లేనట్లుగా, అసలు శూన్యంగా ఎందుకుంది, ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రార్థన చేసినంతసేపు ఇంటికి వెళ్ళిపోయాక శూన్యంగా అనిపిస్తుంది ఏదో. అదే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఏం కోరుకుంటున్నారంటే, ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక నిజ క్రైస్తవుడి యొక్క లక్ష్యం ఏంటంటే, గురి ఏంటంటే, గమ్యం ఏంటంటే ఆ నిత్యరాజ్యం చేరుకోవడం మాత్రమే. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 62వ అధ్యాయం 7వ వచనంలో. ఒకసారి చదువుదామా? 62వ అధ్యాయము 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఎవరైతే విజ్ఞాపనకర్తలు ఉన్నారో, జ్ఞాపకకర్తలు ఉన్నారో, అదే మాట ఓల్డ్ టెస్టిమెంట్ అవనియండి, న్యూ టెస్టిమెంట్ అవనియండి, మీరు విశ్రమించొద్దు. సరే 2 సార్లు ప్రార్థన చేసేసాం, టేక్ రెస్ట్. ఇప్పుడు వెళ్ళి నువ్వు కూడా అసిస్టెంట్కి చెప్పి, నువ్వు కూడా కాసేపు పడుకో, నేను కూడా కాసేపు పడుకుంటాను, మళ్ళీ రేపు చూసుకుందాంలే అని విశ్రమించొద్దు. ఎందుకంటే లోకమంతటా ఈ సాక్ష్యము ప్రసిద్ధి చెందాలి అంటే అసలు విశ్రమించకూడదు మనం. లోకమంతటా ఈ యొక్క న్యూస్ అసలు ప్రబలిపోవాలి అని అంటే నువ్వు రెస్ట్ తీసుకోకూడదు. మనము ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను ఇది చెప్పట్లేదు, నాకు ఆయన మంచిగా ఈ సాక్ష్యం కనెక్ట్ అవుతున్నారు కాబట్టి జగన్ గురించి చెప్తున్నాను నేను. 2014లో ఎంత కష్టపడ్డాడో ఆయన, 2000లో ఎన్ని ఇళ్ళు తిరిగాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టంలో ఉన్నాడో, ఎంత పాదయాత్ర చేసి ఎన్ని చేసినా సరే 2014లో ఆయన రిజల్ట్ చూడలేకపోయాడు. చాలా కష్టపడ్డాడు ఆయన, రిజల్ట్ లేదు.
మరలా 19 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మరలా మొదలు పెట్టాడు. అవునా? ఈ 5 సంవత్సరాలు అప్పుడు ఓడిపోయాను, మళ్ళీ కొత్త పార్టీ పెట్టడం ఏంటి, కొత్త పార్టీలో ఉండడం ఏంటి, అలా అనుకోలేదు. కానీ మరలా అసలు మనం రాజకీయ నాయకులను కానీ జ్ఞాపకం చేసుకుంటే మనం ఎందుకు ప్రార్థన చేయలేము అని అర్థమవుతుంది మీకు. క్రైస్తవులు అలా లేరు. కొంచెం ప్రార్థన చేయడం విసిగిపోవడం, కొంచెం ప్రార్థన చేయడం ఇంకా నామినల్ అయిపోవడం, కొంచెము అంటే సంవత్సరాలు టుగెదర్, నో ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావో చేయి. నువ్వు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఆ ప్రార్థనలో కూడా పవర్ కనబడాలి. ముందు వచ్చిన కొత్తల్లో చాలా బాగుంటారు, ప్రార్థన పవర్ చాలా బాగుంటుంది. గ్రాడ్యువల్గా నామినల్ అయిపోయి పేరుకి దేవుడు ఉంటాడు, మీకు పేరుకి చర్చకు వస్తారు మీరు. తర్వాత ప్రార్థనలో సత్తువ శక్తి ఏమాత్రం కూడా ఉండదు. పైగా నువ్వు ఇంటి దగ్గర కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గర్విష్టివి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేసేసి, అవును మరి జరగట్లేదు, ఇంకేం చేస్తావు, నాకు ప్రార్థన రావట్లేదు పాస్టమ్మ గారు, ఏం చేయమంటారు, ఇంకా మా బాధలు ఇలాంటివండి, ఎందుకంటున్నావు నువ్వంటే నువ్వు గర్విష్టివి. నీకు గర్వం కాబట్టి నువ్వు ఇంక ప్రార్థన చేయలేను అని డిక్లేర్ చేసేస్తా ఉన్నావు. అందుకే ఇలాంటి సందర్భాలని యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని కథల రూపంలో చెప్పారు. ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. అర్ధరాత్రి పూట మార్గ మధ్యంలో ఈ ఇల్లుంది కాబట్టి ఈ నైట్ ఇక్కడ స్టే చేద్దామని చెప్పి ఒక స్నేహితుడి ఇంటికి అర్ధరాత్రి వచ్చాడంటండి. అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టాడు, తీశాడు ఈయన. కానీ ఏ స్నేహితుడి ఇంటికైతే కొత్త స్నేహితుడు వచ్చాడో అతని ఇంట్లో రొట్టెలు లేవు, వీళ్ళకి పెట్టడానికి రొట్టెలు లేవు. ఎంతో దీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు, అయ్యో అని చెప్పి. ఇతనికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు పక్కింట్లో. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి, నా ఇంటికి ఫ్రెండ్ వచ్చాడు, నా ఫ్రెండ్, పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్కి రొట్టెలు పెట్టడానికి రొట్టెలు లేవు కాబట్టి ఇతను అడుగుదామని అతను తలుపు కొడుతున్నాడు వెళ్ళి. అతడు అంటున్నాడు లోపల నుంచి తలుపు తీయకుండా, నేను పడుకున్నాను ఆల్రెడీ, నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, నేను లేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, అయినా ఈ రాత్రి ఏంటి వచ్చేది, లేదు ఇప్పుడు నేనేమి ఇవ్వలేను, సారీ అని చెప్పాడంట. అప్పుడు మరలా కొంచెం సేపు ఆగి మళ్ళీ తలుపు కొట్టాడంట. చెప్పాను కదా లేవడానికి అవ్వదు అని, ప్లీజ్ నన్ను వదిలే అన్నాడని. మళ్ళీ కొట్టాడంట. కొంచెం ఈ రాత్రికి కొంచెం అడ్జస్ట్ అయ్యి నాకు లేచి ఒకసారి రొట్టెలు ఇవ్వా ప్లీజ్ అని అడుగుతున్నాడంట. వద్దంటే మనకి ఎంత కోపం వస్తుందో చెప్పండి. తిండి లేకపోయినా అలా ఉంటాను, కానీ ఎంత మాత్రం వీడి దగ్గర మరోసారి నేను అడగను అనుకుంటామా లేదా? ఎందుకంటే మనకి గర్వం అసలు మనుషులతో అడగాలన్నా దేవునితో అడగాలన్నా మనకి అర్థమైపోతుంది. ఎవరైతే సరిగ్గా ప్రార్థన చేయకుండా దేవుని మీద కోపగించుకుంటున్నారో వాళ్ళు గర్విష్ఠులు. అదే ఇక్కడ తెలియజేస్తుంది సబ్జెక్ట్లో. ఇప్పుడు మరలా అడుగుతున్నాడు, సిగ్గుమాలి అడుగుట వలన అని రాయబడి ఉందంట అక్కడ. ఏమంట, ఎలా అడుగుతున్నాడంట, సిగ్గుమాలి అడుగుట వలన ఆ స్నేహితుడు లేచి ఇస్తాడు కదా, అలాగే మీరు అడుగుడి, మీకు అక్కడ రాయబడిన మాటలే ఇవి. చూద్దామా అది లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. ఇదంతా కూడా నేను చెప్పేశాను కాబట్టి మరలా మీరు 8వ వచనం దగ్గరికి రండి. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి, చూసారా, విన్నారా, మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అనే మాటలు రొటీన్గా మనం ప్రార్థనలో చేసేస్తాం. అది ఎందుకు చెప్పారో తెలుసా లేదా? ఎందుకు చెప్పారు? సిగ్గుమాలి అడుగుట ద్వారా ఆ స్నేహితుడు కూడా లేచి ఇస్తాడు కదా. అది ఉపమాన రూపంలో చెప్తున్నాడు అక్కడ. ఇదే విషయం ఇంకొక కథ కూడా చెప్తాడు. పేద విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి సిగ్గు విడిచి అడుగుతూ ఉన్నప్పుడు అన్యాయస్తుడే ఇంకేం చేస్తాడు, అమ్మో ఇంకా అసలు వదలట్లేదు ఈమె, రోజు వస్తుంది, ఆమెకేదో చూసేసి పంపించండి బాబు అని ఒక దినాన అంటాడు. నేను న్యాయవంతుడైన దేవుడని కదా అంటున్నాడు. అయితే మనకి ఒక డౌట్ రావచ్చు, ఎందుకండి బాధ అంతా, ఒకసారి అడిగితే ఇచ్చేచ్చు కదా దేవుడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని క్వాలిటీస్ అవసరం. నీవు ఏలియాలాగా తయారవ్వాలి అని అంటే కొన్ని క్వాలిటీస్ అవసరం. నూతన నిబంధన ఏలియాలలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొప్ప ప్రార్థనా పరుడు. దాంట్లో డౌట్ ఏమన్నా ఉందా? యేసయ్య పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. తండ్రిని వేడుకుంటూ ఉంటాడు. ఆయన గిన్నెను తొలగించమని వేడుకుంటున్నప్పుడు ప్రార్థన జవాబు రాకపోతే మరలా వెళతాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వెళ్ళి వస్తాను అంటాడు. మరలా 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 ప్రార్థించే అనుభవం యేసుక్రీస్తు వారు ఎందుకు కలిగి ఉన్నారు, ఎందుకు చూపిస్తున్నారు మాదిరి అంటే, మన పని ఏంటంటే ప్రార్థన మరలా 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 చేస్తూనే ఉండాలి. మనల్ని పిలిచిందే ప్రార్థన చేయడానికి, మనల్ని అపాయింట్ చేసుకున్నదే విజ్ఞాపనాకర్తల పోస్ట్ మనదే. ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పించినప్పుడు ఏలియా ఏం చేశాడు? మహా అద్భుతాలు చేశాడు. ఎలాగనో ఆయన విశ్వాసులందరూ కూడా మహా అద్భుతాలు చేయువారుగా ఉండాలనేది ఆయన కాన్సెప్ట్. నీవేమో తిని పడుకోవాలనేది నీ కాన్సెప్ట్. ఒక్క ప్రార్థన చేస్తే అయిపోవాలి, తర్వాత నువ్వు పడుకోవాలి. ఎవరైనా పెద్ద దైవజనుడు మీ గురించి ప్రవచించి ప్రార్థిస్తే దట్స్ ఆల్, అయిపోవాలి, నువ్వు డబ్బులు ఇచ్చేసావు, అక్కడికి అయిపోయింది, నువ్వు పడుకోవచ్చు. సుఖాశక్తి గల స్త్రీలారా, మీకు అసలు ఈ సుఖాశక్తితో బ్రతుకున్నది బ్రతికి ఉండి కూడా అది చచ్చినదంట. ఏంటండి ఈరోజు సుఖాశక్తి కావాలా మనకి? విజ్ఞాపనాకర్తలుగా మిగిలిపోదామా? ప్రార్థన చేద్దామా? లేకపోతే రొటీన్గా అన్యులు ఎలా ఉన్నారో అలా ఉండిపోదామా? ఎందుకు రావట్లేదు జవాబు? ఎందుకు రావట్లేదు అంటే, నీకు ఆ ప్రార్థన పద్ధతి నేర్పించాలని, నిన్నొక ఏలియాలా తయారు చేయాలని దేవుడి కోరిక. నిన్నొక ఏలియాలా చూడాలనుకుంటున్నాడు. అందుకే యాకోబు అంటున్నాడు, నీవు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. నువ్వు ఎలాగ ఉన్నావో ఏలియా కూడా అలాంటి వాడే. కానీ ఏలియా మహా అద్భుతాలు చేశాడు. నువ్వు చేయాలని నేను ఎదురు చూస్తున్నాను. దేశం అంతా కూడా ప్రసిద్ధి కలిగే వరకు కూడా విశ్రమించొద్దు. విశ్రమించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు దేశమంతా ప్రసిద్ధి పొందుకున్నారా లేదా? జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుందామండి. ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మనం, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకోండి. ఎడతెగని విశ్రమించని నైజం నీకు ఏమైంది? విజయం తెచ్చిందా లేదా? తెచ్చిందా? పేరు ప్రతిష్టలు తెచ్చిందా? అవాకైపోతున్నారా అందరూ? ఏంటిది అసలు జనులు యొక్క అసలు ఏమంటే ఫాలోయింగ్ ఏంటి అనుకుంటున్నారా? నిన్ను కూడా అలా చేయాలనుకుంటున్నాడంట దేవుడు. కానీ ఎవ్వరూ కూడా లోబడట్లేదు. వాళ్ళందరికీ ఏం కావాలంటే వాళ్ళ అవసరతలు అక్రతలు తీరిపోయిన తర్వాత చర్చికి రావడానికి టైం ఉండదు వాళ్ళకి. ఒక ఉద్యోగం కోసం ఒక యవ్వనస్తుడు ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా మీకు? ఏడ్చి 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 దొర్లి అన్ని ప్రేర్లకి కనబడుతుంటారు ఆ యవ్వనస్తులని పిల్లలు. ఉద్యోగం వచ్చిన తర్వాత, బాబు రావట్లేదేంటి, స్టీవెన్ రావట్లేదేంటి, జాబ్ వచ్చింది సిస్టర్, ఎలా వస్తాను, ఆదివారం రావట్లేదేంటమ్మా, ఆఫ్ ఇవ్వలేదండి, ఏం చేయమంటారు, ఇంకో జాబ్ ఏదో చూసుకుంటున్నాను, ఇలా మాట్లాడతారు. ఆ తర్వాత అలా గ్రాడ్యువల్గా ఏమైపోయింది? వాళ్ళ భక్తిలో దిగజారిపోయారు. శోధకుడు వాళ్ళ ఇంట్లోనికి వచ్చేసాడు, భక్తి అంతా పోయింది. ఆ తర్వాత ఏమైపోద్ది? అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేయాలి? ఉద్యోగం ఉంచమని ప్రార్థన చేయాలా? చెప్పండి. భక్తిలో ఉంచమని ప్రార్థన చేయాలా? మరి అది సంగతి. కాబట్టి మనం ఏమి చేసినా దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన స్థానము, నీ ప్రార్థన సమయాలు మెయింటైన్ చేయగలగాలండి. హల్లెలూయా. మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు నీవు అద్భుతం సృష్టిస్తావంట. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తారంట. నీ సాక్ష్యము ఉన్నత శిఖరాల మీద ప్రకటించబడుతుందంట, పరిమళించబడుతుందంట. అప్పుడు నిన్ను చూసి అనేకులు ఆయన తట్టు ఆకర్షించబడతారంట. నీ కూడా అనేక మందిని నీవు నడిపించగలుగుతావంట. ఇది దేవుని కాన్సెప్ట్. ఈరోజు ప్రార్థనకి జవాబు రాలేని వాళ్ళందరూ ఎంతో ధన్యులు. ఎందుకంటే ఆయన ఏలియాలాగా తయారు చేద్దాం అనుకుంటున్నారు మనల్ని అందరినీ కూడా. ఏలియా పరిచర్య మనకి ఇచ్చారు దేవుడు. మనకి ఏలియా పరిచర్య ఇచ్చారు. మనం ప్రార్థించే కొలది మన పవర్ పెరిగిపోతూ ఉంది. జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది, 4వ సారి అయిపోయింది. ఇంక ఏం చేయాలి? 4 సార్లు కూడా జవాబు రావట్లేదు ఏలియాకి. ఎలాంటి ప్రవక్త? నిలవబడి మాట్లాడాడంటే అన్నీ దిగొచ్చేయాలి, అలాంటి ప్రవక్త. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మారొచ్చిన కొత్తల్లో ఇలా ప్రార్థన చేస్తే అలా కార్యాలు అయిపోతుంటాయి. ఇలా వాగ్దానం చేసుకుంటే ఒక సూచన కనబడిపోతూ ఉంటుంది. మనం ఇలా బైబిల్ చదువుకుంటే రాత్రికి ఒక మంచి కళ వచ్చేస్తుంటుంది మనకి. రేపు ఏం జరగబోద్దో దర్శనం వచ్చేస్తుంది మనకి. జరగలేదా మీకు? ఆ తర్వాత ఉండే కొద్దీ ఎన్ని దర్శనాలు వచ్చినా, ఎన్ని కళలు వచ్చినా, ఎన్ని వాగ్దానాలు వచ్చినా ఏంటో ఒక డ్రై ల్యాండ్లో నడిచి వెళ్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది.
ఏలియా పరిస్థితి అక్కడ అలా ఉందంటండి. అయితే 5వ ప్రార్థన కూడా అయిపోయిందంట, 6వ ప్రార్థన కూడా అయిపోయిందంట, ఏమీ రావట్లేదు. పాస్టర్ గారు ఇంకా వేస్ట్ అండి, ఇంకా అలాగే ఉంది, ఏం చిన్న సూచన కూడా లేదని చెప్తున్నాడు అసిస్టెంట్ వచ్చి. పాస్టర్ గారు ఇంక ఏమాత్రం కూడా మరలా సిగ్గుపడట్లేదు ఆయన, ఏమాత్రం కూడా వీడి దగ్గర ఏంటి నేను ఇలా తక్కువైపోయిన ఇన్నిసార్లు చేసినా అవ్వట్లేదేంటి అనేటువంటి సిగ్గు ఎప్పుడు సేవకుడు పడకూడదు, మనం కూడా పడకూడదు సిగ్గు అసలు. అప్పుడు 7వ మారు ఏమవుతుంది, పైకి వెళ్ళినప్పుడు అరచేయంత, హల్లెలూయా, అరచేయంత మేఘం కనపడింది. చిన్న సూచన, చిన్న అరచేయి అంటే ఆకాశంలో అరచేయి అంటే ఎంతండి, చాలా చిన్నది కదా అది. చిన్న సూచన కనిపించినప్పుడు వచ్చి చెప్పాడు అరచేయంత మేఘము, హల్లెలూయా, చాలన్నాడు ఏలియా, హల్లెలూయా. ఆ అరచేయంత మేఘము కుంభవృష్టి వర్షాన్ని తీసుకొచ్చిందంట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మనకు నేర్పిస్తుంది ఏమనంటే, ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి. అసలు ప్రార్థన చేయడానికి మనం ఏమాత్రం కూడా విసుగుదల అనేది మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. ఈ రోజు నుంచి ప్రార్థనలు 21 రోజులు 40 రోజులు అబ్బాయి ఎప్పుడైపోతాయా ప్రార్థనలు, ఆ తర్వాత ఇంటి దగ్గర శుభ్రం తిని పడుకుందాం, షాపింగ్ చేసుకుందాం, ఊరెళ్ళొద్దాం, అక్కడికి వెళ్ళొద్దాం, అవి పైపైన పనుల్లాగా ఉండాలి, ఇది శాశ్వతమైన పనిలాగా ఉండాలి. అవన్నీ చేయొద్దంటలేదు నేను, అవన్నీ చేసుకుని వచ్చేసేయాలా, అది శాశ్వతం కాదండి, ఇది శాశ్వతం. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళొద్దంటలేదు, కానీ పరిగెత్తుకుని వచ్చేయి, నువ్వు వెళ్ళు, ఆ పని చేసుకో, పరిగెత్తి ఇక్కడికి వచ్చేసాయి ముందు. ఇవన్నీ చేయడానికి మనకి ఇచ్చినటువంటి పని ఇది శాశ్వతమైన పని. ఎడతెగక ఏ పనైనా సరే మీరు ఒక ఏమంటారు శ్రద్ధతో చేసి చూడండి, అక్కడ విజయం పొందుకుంటారు. KFC ఎప్పుడైనా తిన్నారా? ఎవరు తినలేదా? నేను తినలేదు, నేను బయటవేమీ తినను కాబట్టి తినలేదు. కానీ ఎక్కడ చూసినా KFC షాపులు, అసలు KFC తినలేని పిల్లలే ఉండరంట జనరేషన్లో. అసలు మీరు ఎవరు తినలేదా? తిన్నారా? కొంతమంది ఇలా ఊపుతున్నారు, ఎవరు తినలేదా? ఎంత మంచోళ్ళమ్మా మీరు అసలు. అసలు బయటికి సైమన్ తినలేదా? తిన్నావా? వెరీ గుడ్, నువ్వు తిన్నావమ్మా, ఓకే. మీరు తిన్నారా? అయ్యో, అసలు జాయ్సీకి అసలు ఏం తెలియదేనట్లు చూస్తుంది. జాయ్సీ తిన్నావా? అందరూ తిన్నారు. అందరూ పెద్దవాళ్ళం, కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు తప్ప పిల్లల్లో తినలేదంటే ఎవరు నమ్మకండి, అందరూ KFC తినొస్తారు. ఇప్పుడు కొంచెం తగ్గిందేమో కానీ అసలు ఒక 10 సంవత్సరాల క్రితం KFC హవా ఎలా ఉందంటే ఇండియాలో మామూలుగా లేదు, బకెట్తో తెచ్చుకొని తినేస్తూ ఉన్నారు. ఎందుకని ఆ KFC తయారు చేసినటువంటి వ్యక్తికి ఆయనకు 62 సంవత్సరాలు వచ్చినప్పుడు ఫుల్గా అప్పుల్లో మునిగిపోయి, ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోయి, ఏ సోర్సు కనపడక దిక్కుదోచని స్థితిలోనికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాము అని తలంపుతో ఆయన ఏదో డైరీలో రాసుకుందామని కూర్చున్నప్పుడు వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు చేసినటువంటి ఆ చికెన్ ఫ్రై గుర్తొచ్చిందంట. వాళ్ళ మమ్మీ రకరకాల ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలిపి ఆ గ్రిల్డ్ చికెన్ టైప్ది వాళ్ళ మమ్మీ చేసినటువంటి చికెన్ జ్ఞాపకం వచ్చి అనుకున్నాడంట, మా మమ్మీ చేసింది, ఆ తర్వాత ఇంత వయసు వచ్చింది కానీ నేను ఎక్కడా అలాంటిది తినలేదు, ఒకవేళ అలాంటిది కానీ నేను మా మమ్మీ రెసిపీ నాకే తెలుసు, ఇంక అసలు లోకంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు మా మమ్మీ లేదు, 62 సంవత్సరాల కాలం మమ్మీ ఎక్కడ ఉంటుంది, అసలు లోకంలో ఎక్కడా తినలేదు, కాబట్టి ఇలాంటిది ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనుకొని గుర్తు తెచ్చుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి, అయితే అవి చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవంట, ఎన్నో డాలర్స్ అప్పు చేసి తెచ్చుకొని చికెన్ కొన్నాడంట ఆయన. ఆ రోజు అప్పు చేసి ఆ చికెన్ కొని తెచ్చి అదంతా బాగా మసాలా పట్టించి అవి పట్టుకొని రెస్టారెంట్స్ అన్నిటికి వీధికి తిరిగి జస్ట్ టేస్ట్ చేసి చెప్పండి అని అడుగుతున్నాడు. పొమ్మంటున్నారు ఈయన వాళ్ళకం చూసి. ఈయన్ని చూసి ఎవ్వరు కూడా అది తీసుకోవట్లేదు. మరలా ట్రై చేశాడు ఆయన. 1000 చోట్లకు తిరిగాడంట అండి. జాగ్రత్తగా గమనించండి, 1000 ప్లేసెస్లో 1000 చోట్లకు తిరిగాడు. ఎవరు దీన్ని ట్రై చేయట్లేదు, ఎవరో ఒక్కరు ఆఖరికి 1000 తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి బాగుందే ఈ రెసిపీ, రేపు కూడా చేసి తీసిరా అన్నారు ఒకసారి. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఆయన స్టార్. ఆయన కోటీశ్వరుడు కాదు, బిలియనీర్ అయిపోయాడు. ఆయన వృద్ధాప్యం వచ్చేటప్పటికి 62 సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు. ఇంకెన్ని రోజులు బ్రతుకుతానా అని చూసుకోవాల్సింది పోయి ఎన్ని కోట్లు ఉన్నాయా అని చూసుకోవాల్సి వస్తుంది. ఆయన ఎన్ని మిలియన్స్ ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి. కారణం శ్రద్ధగా పనిచేయుట. 1000 చోట్లకు తిరగలమా మనం? ఒకటేమన్నా మీకు పనిస్తే 1000 చోట్లకు వెళ్ళి సక్సెస్ అయ్యింది పాస్టమ్మ గారు, నేను 1000 సార్లు తిరిగానని చెప్పగలమా? అంత పట్టుదల ఉందా మనకి? ఈ లోకంలో ఒక వ్యాపారము సక్సెస్ అవ్వడానికి అంత పట్టుదల ఉంటే నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం సక్సెస్ చేసుకోవడానికి నీకు పట్టుదల లేదా? మరి చెప్పాలి ఈరోజు నాకు.
వాగ్దానం చేసిన వాడైతే నమ్మదగినవాడు. కానీ నీ ప్రార్థనలోనే లోపం ఉంది. ఆ ప్రార్థనా విధానం 4 రోజులు చేసి ఇంకా రాలేదని మానడం, 40 రోజులు చేసి ఇంకా చర్చే మానేయడం, 7 వారాలు కొంతమంది ఏవో చేస్తుంటాడు. 7 వారాలు ఒక తోటకి, 7 వారాలు ఒక సరస్సు దగ్గరికి అలా వెళ్తుంటారు ప్రార్థనలకి. 7 రోజులు మన చర్చికి ఏమీ జరగలేదు, ఆ పాస్టమ్ గారు చేశారు కానీ జరగలేదని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళందరూ కాదండి నిజ క్రైస్తవులు. దేవుని సన్నిధానములో నిలిచి పట్టుదలతో ప్రార్థన చేసేవారు దేవునికి కావాలి. దేవునికి కావాలి, వాళ్ళు ఖచ్చితంగా దేవునికి కావాలి. ఏలియాలు కావాలి. ఈ రోజుల్లో ఏలియాలు కావాలంట దేవుడికి. అలా ఏలియాల్లా మనం మారడానికి ట్రై చేద్దామా? ఇష్టమేనా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ? మనం ఇంతవరకు అసలు ఎలా ప్రార్థన చేసామో ఓకే, అదంతా దేవుని దగ్గర ఉంది. అదొక మంచి ధ్వజస్తంభంలాగా, బంగారు పిల్లర్లాగా అయిపోయి ఉంది మన ప్రార్థనలు దేవుడి దగ్గర. ఏమీ వ్యర్థం కాలేదు మన ప్రార్థనలు. కానీ ఒక సమస్యను పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో ఏలియాని చూసి ఈరోజు నేర్చుకున్నాము మనము. ఒక సమస్యనే పట్టుకోండి చిన్నారి, ఒక సమస్యే పట్టుకో. నువ్వు ఒక సమస్యని 10 సార్లు చేయి, రోజుకి ఎందుకు జరగదు? కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ప్రార్థించేటువంటి సైన్యాన్ని తయారు చేయాలని నా ఆశ ప్రభువా. దేవా, ప్రార్థించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి. దేవా, నిన్ను గూర్చి నాయన సువార్త మోసుకొని పోయేవారు కావాలి. దినాలు చెడ్డగా ఉన్నాయి, దేనికైనా ఆటంకాలు కలుగుతాయేమో కానీ మూలను కూర్చుని మొర్ర పెట్టేవారికి ఏ ఆటంకం లేనే లేదు ప్రభువా. అటువంటి ప్లేస్ మీరు మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. ఆది సంఘం ప్రార్థించినట్లు అత్యాశక్తితో మేము కూడా ప్రార్థన చేయడానికి అవసరమైన కృప నాకు, మా సంఘానికి దయచేయండి ప్రభా. ప్రార్థనాపరులుగా వీరిని అభిషేకించండి అయ్యా. గంటల తరబడి ప్రార్థించే ప్రార్థన ఆత్మ మా మీద కృమరించండి అయ్యా. మరలా ప్రార్థించుట, మరలా ప్రార్థించుట, మరలా ప్రార్థించుట, మరలా ప్రార్థించుట, ఎడతెగక ప్రార్థించుట, విసుగక ప్రార్థించుట, ప్రార్థన ఆత్మ మా మీదకి దిగి వచ్చునుగాక. గొప్ప కార్యాలు మేము చూతుముగాక, శూర కార్యాలు మేము చేతుముగాక, నా దేవుని నామాన్ని మేము హెచ్చించుదుముగాక. మాకిచ్చిన ఈ యొక్క ప్రతి విధమైన సిట్యుయేషన్స్ని బట్టి వందనాలు. మా సిట్యుయేషన్స్లో మేము ప్రార్థన చేయడం మాకు నేర్పించారయ్యా మీరు. అయ్యా, మేమేమీ చేయలేదయ్యా, చాలా తక్కువ ప్రార్థన చేశాం. ఇదిగో ఇక మీదట చేయడానికి సిద్ధపడుతున్నాము. దేవా నాయన, శాతాను రాజ్యము కూలగొట్టబడాలి ప్రభా. దేవుని రాజ్యము కట్టబడాలి. అధికమైన ప్రార్థనాత్మ మాలోనికి రావాలి. విజ్ఞాపనకర్తలుగా మేము నిలవబడాలి ప్రభా. ఇట్టి కృప మాకు దయచేయమని మరొకసారి ఈ వాక్యము ఎందరూ వింటున్నారో వారి జీవితాల్లో కూడా ఫలింపచేయండి. మాలో ఏలియాలు లేవాలయ్యా, ఎలీషాలు లేవాలయ్యా, ఎస్తేరులు రావాలి ప్రభువా. సహాయం చేసి కృప చూపించమని నీ కృపగల హస్తానికి ఈ వర్తమానాన్ని వినిన వారందరినీ అప్పగించుకుంటూ ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.